Yeah, myself Dr. Kavita Ajay, psychologist and motivational speaker. ఈ రోజు నేను మీతో కాన్సంట్రేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను చదవాలనుకుంటున్నాను కానీ నాకు ఆ కాన్సంట్రేషన్ రావట్లేదు, మా అబ్బాయికి ఎంతసేపు మొబైల్ టీవీ మీద ఉన్న కాన్సంట్రేషన్ స్టడీస్ పైన ఉండట్లేదు అని ఈ కంప్లైంట్ చెప్తూ ఉంటారండి. అసలు ఈ కాన్సంట్రేషన్ అంటే ఏంటి, దీని కాన్సంట్రేషన్ని ఎలా మనం తెప్పించుకోగలుగుతాం అనేది మనం చూద్దాం. సో ఏదైనా ఒక పనిని, అంటే మనకు నచ్చిన పనిని అసలు కష్టం అనిపించకుండా చేసేస్తాం కదండి. ఇష్టమైన పనిని చాలా ఈజీగా చేసేస్తుంటాం, మన 100% ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా ఆ పని పైనే పెడతాం. కానీ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి టీవీ చూడడం చాలా ఇష్టం, మొబైల్ గేమ్స్ ఆడడం చాలా ఇష్టం, వీడియో గేమ్స్ చూడడం చాలా ఇష్టం. కానీ మరి అది ఇష్టమైన పని చేస్తే సరిపోతుందా? ఆ ఏజ్లో వాడి రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాడు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి ఆ స్టూడెంట్. సో సో మరి ఆ స్టడీస్ పైకి కాన్సన్ట్రేషన్ ఎలా తెప్పించగలుగుతాం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం. సో ఫోకస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కడ ఫోకస్ చేసినట్లయితే, మన మైండ్ ఎక్కడ ఫోకస్ చేసినట్లయితే మనకి ఆ విషయం తొందరగా అర్థం అవుతుంది, దాన్ని మనం అర్థం చేసుకున్నది మనకి బాగా గుర్తుంటుంది, దాన్ని అవసరమైనప్పుడు మన మెమొరీని అక్కడ అప్లికబుల్ చేయగలుగుతాం. సో ఈ సైకిల్ అనేది ఏంటో మనం చూద్దాం. సో ఒక ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా కలుగుతుంది, ఆ ఇంట్రెస్టెడ్ ఉన్న సబ్జెక్ట్ కానీ టాపిక్ కానీ మనకు అది అంత బాగా గుర్తుంటుంది. అలాగే అదే విషయం, అంటే ఒక సినిమా బాగా గుర్తున్నంతగా, ఒక స్టోరీ బాగా గుర్తున్నంతగా సబ్జెక్ట్ ని ఈజీగా నేర్చుకోగలగడం. అప్పుడు ఈజీ అంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఆ సబ్జెక్టు పైకి ఫోకస్ చేయగలగడం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి, స్టూడెంట్స్కి నేను క్వశ్చన్ అడుగుతుంటాను. సో నీకు ఏది ఇష్టం? వాడు ఆబ్వియస్లీ సినిమానో, మూవీనో, టీవీనో ఏదో చెప్పేస్తుంటారు. సో అక్కడ నువ్వు 100% అంటే కాన్సన్ట్రేషన్ పెట్టగలగడం, నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలగడం అనేది నీకు సాధ్యమే. ఎక్కడ? నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ లో నువ్వు చాలా 100% కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతున్నావు, కానీ సబ్జెక్ట్ లో, స్టడీస్ లో పెట్టలేకపోతున్నాం. సో ఇక్కడ ఒక విజువలైజేషన్ టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో విజువలైజేషన్ ఏం విజువలైజ్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే ఒక స్టూడెంట్కి తన గోల్, తన లక్ష్యం, తన ఫ్యూచర్ని విజువలైజ్ చేయగలగడం, బెనిఫిట్స్ని. ఇప్పుడు ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. మన ఇంటికి ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు. సో మన ఇంట్లో టీ పెట్టాలి, అమ్మ టీ పెట్టాలి. సడన్గా చక్కెర అయిపోయింది. ఏం చేస్తుంది? టీవీలో సినిమా చూస్తుంటాడు, హాల్లో కూర్చొని వాడు కార్టూన్ నెట్వర్క్ చూస్తుంటాడు. చిన్న పిల్లోడు, 4th క్లాస్ పిల్లోడు. ఒరే బాబు, నాన్న నువ్వు ఒక టీ పెట్టాలి, పక్కన ఉన్న షాప్కి వెళ్ళి నువ్వు చక్కెర తీసుకురాపో, షుగర్ తీసుకురాపో అంటే వాడు చాలా సీరియస్గా కార్టూన్ చూస్తూ ఉంటాడు. అస్సలే వెళ్ళనని మొండికేస్తాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఒరే బాబు, నువ్వు కిండర్ జాయో లేకుంటే ఇంకేదో ఒక చాక్లెటో ఏదో కొనుక్కోరా నాన్న, ఇప్పుడు నాకు టీ పెట్టకపోతే నా పరువు పోతుంది అని చెప్పేసి అమ్మ వాడిని బుద్ధిగించి బ్రతిమాలి వాడికి కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి కొనుక్కోమని చెప్తుంది. అప్పుడు వాడు రిమోట్ అక్కడ ఎత్తేసి పడేసి షాప్కి వెళ్ళి చక్కెర తీసుకొచ్చి అమ్మకి ఇస్తాడు. అంటే ఏంటి? వాడికి వచ్చి ఆ పని చేయాలి అంటే వాడికి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? వాడికి ఇష్టమైన చాక్లెట్ అనేది అక్కడ అమ్మ లంచంగా ఇచ్చింది. ఇక్కడ లంచం మీన్స్ అది అంటే ఒక బెనిఫిట్. అంటే ఒక పని చేయాలంటే బెనిఫిట్ని కనుక మనం ఊహించుకోగలిగితే, ఇక్కడ విజువలైజ్ చేయాల్సింది అదే. మనం కాన్సన్ట్రేషన్ ఏ విధంగా తెప్పించగలుగుతా అంటే, మనం బెనిఫిట్స్ని విజువలైజ్ చేసుకున్నప్పుడు, ఊహించుకున్నప్పుడు, ఇమాజిన్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ పని పట్ల మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మనకు ఉంటుందో, మనము ఒక్కసారి చూసిన సినిమా పాట, ఒక్కసారి చూసిన ఇష్టమైన పెళ్ళి, ఇవన్నీ బాగా గుర్తుంటున్నాయి. ఎందుకు? ఇంట్రెస్ట్ అక్కడ మనం పెడుతున్నాం కాబట్టి మనకు అది గుర్తుంటుంది. మన మెమరీ అక్కడ బాగా పనిచేస్తుంది. అంత బాగా మనకి కోడింగ్ అండ్ ఎన్కోడింగ్ అనేది జరుగుతుంది, మెమరీ ప్రాసెస్. అది డిఫరెంట్ టాపిక్. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ రావాలి అంటే మనం కంపల్సరీ చేయాల్సిన పని, స్టడీస్ కావచ్చు, ఇంకా ఏదైనా వర్క్ మర్చిపోతుంటాం. సో ఇలా మర్చిపోకుండా ఉండాలి అంటే మనం ఆ పని యొక్క బెనిఫిట్స్ని ముందుగానే ఊహించుకోగలగడం, విజువలైజ్ చేయగలిగినప్పుడు మనకి ఇదొక సైకిల్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో బెనిఫిట్స్ని విజువలైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ పని పట్ల మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ పని పట్ల మనకి ఇంట్రెస్ట్ కలుగుతుందో, మన కాన్సన్ట్రేషన్ అనేది
అనేది ఏకాగ్రతతో చేయగలుగుతాం ఆ పనిని. ఎప్పుడైతే ఏకాగ్రతతో చేయగలుగుతామో అప్పుడు ఆ పని మనకి బాగా గుర్తుండిపోతుంది. సినిమా బాగా గుర్తున్నంతగా మ్యాథ్స్ టీచర్ చెప్పిన లెక్క స్టెప్ బై స్టెప్ మనకు అలా గుర్తుండిపోతుంది మైండ్ లో. అంతే, నేను స్టూడెంట్స్ కి ఇదే చెప్తుంటాను. సో ఏదైతే బాగా గుర్తుంటుందో, అంటే ఏదైతే బాగా అంటే బెనిఫిట్స్ ఊహించుకున్నామో మనం దాని పట్ల, నేను ఎగ్జామ్ ఇది ఈ క్లాస్ టీచర్ చెప్పే లెక్కల క్లాసు బాగా వింటే ఇది రేపు నేను రాయబోయే ఎగ్జామ్ లో నాకు బాగా గుర్తుంటుంది, ఇది నాకు రేపు లైఫ్ లో యూజ్ అవుతుంది అని ఊహించుకోగలిగినప్పుడు మనకి ఆ పని పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ జనరేట్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ తో ఉన్నప్పుడు అర్థం అవుతుంది. అర్థమైందంతా కూడా మెమొరీలో గుర్తుండిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఈ సైకిల్ అంతా మనం ఫాలో అయితే మర్చిపోమన్నా కూడా మర్చిపోం. సో మన ఫోకస్ ఆఫ్ మైండ్ అంతా కూడా అక్కడే పెట్టగలుగుతాం. మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉపయోగించుకోగలుగుతాం, యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఈ సైకిల్ ని మనం మీ పిల్లలకు కానీ మనం కానీ చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. సో ఇలా మనం ఈ సైకిల్లో ఫాలో అయినప్పుడు, ఈ సైకిల్ ని ఫాలో అయితే మనకు ఖచ్చితంగా గుర్తుంటుందండి. చూసారు కదండి, ఇప్పుడు స్టూడెంట్స్ కి కానీ పెద్దవాళ్ళకి కానీ గుర్తుండట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అంటే సింపుల్ టెక్నిక్. ఏం చేయాలి, మనం ఆ పని యొక్క బెనిఫిట్స్ ని ముందుగానే ఊహించుకోవడం. దీన్నే మేము సైకాలజీలో విజువలైజేషన్ టెక్నిక్ అంటాం. సింపుల్ టెక్నిక్, మళ్ళీ గుర్తుంటుంది కదా, విజువలైజేషన్ టెక్నిక్ అంటే మనం పొందబోయే బెనిఫిట్స్ ని ముందుగా ఊహించుకున్నప్పుడు ఆ పని పట్ల మనకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో ఈ విధంగా మేము మర్చిపోతున్నాము అని భయపడాల్సిన పని లేకుండా ఈ చిన్న టెక్నిక్ ని ఫాలో అయినట్లయితే మనం లైఫ్ లో అన్ని అనుకున్నట్లుగా చేయగలుగుతాం. సో ఈ టెక్నిక్ ని ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.